ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం కార్తవీర్యార్జునో నామ రాజా బాహుసహస్రవాన్ తస్య సంస్మరణాదేవ హృతం నష్టం చ లభ్యతే. కార్తవీర్య కలద్వేషి కృతవీర్యసుతో బలి సహస్రబాహు శత్రుఘ్నో రక్తవాసా ధనుర్ధరః రక్తగంధో రక్తమాల్యో రాజా స్మర్తురభీష్టదః ద్వాదశైతాని నామాని కార్తవీర్యస్య యః పఠేత్. అంటే ఇవన్నీ కూడా సహస్రబాహు అయినటువంటి కార్తవీర్యార్జుని యొక్క నామములు. ఇక్కడ మనకి పోగొట్టుకున్నటువంటి ధనము కలగాలంటే, అంటే పోగొట్టుకున్న ధనం దొరకాలంటే, ఏదైనా వస్తువు పోయింది దానికి మరి ఏమైనా శ్లోకం ఉంటే మంచిది కదా. కాబట్టి అటువంటి పోగొట్టుకున్నటువంటి మంత్రం, అంటే పోగొట్టుకున్న వస్తువులు దొరకడానికి, లభ్యమవడానికి మనుషులతో సహా ఇంట్లోంచి వెళ్ళిపోయారు, వాళ్ళు లభించడానికి కూడా కార్తవీర్యార్జుని యొక్క మంత్రము స్మరణ చేస్తే తప్పకుండా పోయిన వ్యక్తి, పోయిన వస్తువు తిరిగి పొందుకునే అవకాశం ఉంటుంది. ప్రయత్నం చేద్దాం, దోషం లేదుగా. ఏ మంత్రం అది మళ్ళీ చెప్తాను. ఓం కార్తవీర్యార్జునో నామ రాజా బాహు సహస్రవాన్ తస్య సంస్మరణాదేవ హృతం నష్టం చ లభ్యతే. ఈ శ్లోకాన్ని బాగా రాసి పెట్టుకోండి, దాన్ని తప్పకుండా చదవండి, అనుకూలంగా ఉంటుంది. అయితే ఈ యొక్క స్మరణ చేయడం వల్లనే మనకు ఉన్నటువంటి మానసిక వికలత్వం తొలగిపోతుంది. 1000 చేతులతో ఉంటాడు ఈ యొక్క కార్తవీర్యార్జునుడు. రావణాసురుడు ఒక దెబ్బ కొట్టేస్తాడు, దెబ్బకు పారిపోతాడు రావణాసురుడు చేతుల మీదుగా. కాబట్టి అటువంటి బలమైన వాడు. కానీ ఈ రాక్షసత్వం పోదుగా, అందుకని విష్ణుమూర్తి చేత ఇబ్బంది పడి మళ్ళీ మంచిగా మారి తన తప్పును తెలుసుకొని భగవంతునికి దాసుడు అవుతాడు. అందుకే కార్తవీర్యార్జునుడు తలుచుకుంటే చాలా మనకి పోగొట్టుకున్న వస్తువులు అవన్నీ కూడా లభించేటువంటి వరాన్ని నాకు పొందుకున్నారు. కాబట్టి మరి ఎప్పుడు ఈ రోజును తలుచుకోవాలి? తప్పకుండా ప్రతినిత్యము తలుచుకోవచ్చు. అందులో విశేషంగా కార్తవీర్య జయంతి మనకి అక్టోబర్ 30వ తేదీ కార్తవీర్య జయంతి. తప్పకుండా మీరందరూ కూడా ఈ కార్తవీర్య జయంతి రోజున, గురువారం రోజున, అక్టోబర్ 30వ తేదీ గురువారం రోజున ఆ కార్తవీర్యార్జున స్మరణ, దత్తాత్రేయ స్మరణ చేసుకున్న వారికి అద్భుతమైనటువంటి ఆనంద యోగాలు. అలాగే మనకి మరునాడు 31వ తేదీ శుక్రవారం రోజున అక్షయ నవమి. ఇంతవరకు మీరు అక్షయ తృతీయ గురించి విన్నారు, ధనత్రయోదశి, అక్షయ తదియ, అక్షయ తృతీయ విన్నారు. అటువంటి దానికంటే గొప్పదైంది లక్ష్మీ పూజ చేసుకుంటే మనకి అనేకమైనటువంటి ధన ప్రాప్తి కలిగేటువంటి శుభదినము. అలాగే ఈ రోజు మనము దానము చేసుకుంటే దానము వల్ల 100 రెట్ల అధిక ఫలం వచ్చేటువంటి రోజు కూడా ఈ రోజే. లక్ష్మీప్రదం అంటే ధాన్యలక్ష్మి, ధనలక్ష్మి రావడానికి ఈ రోజు ముఖ్యము. అలాగే దానము చేసుకున్నా, అంటే ఏ విధానము చేసినా అంతకు 1000 రెట్లు ఫలం వచ్చేటువంటి అవకాశం కూడా ఈ రోజు మనకు కనబడుతుంది. అది 31వ తేదీ శుక్రవారం రోజున ఉంది. మనకి శుక్రవారం అయింది. లక్ష్మీం క్షీర సముద్రరాజతనియాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకుర శ్రీమన్మందకటాక్షలబ్ధైవవద్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. ఆ లక్ష్మీదేవి ఆరాధన చేసే నవమి. అంతకంటే ఎక్కువ ఈ కార్తీక మాసంలో అక్షయ నవమి రోజున ఏదైతే నువ్వు దానం చేసుకుంటున్నావో అది అద్భుతమై 1000 రెట్ల నీకు ప్రతిఫలాన్ని కలిగిస్తుంది. ప్రతిఫలాన్ని పొందడం కోసం నువ్వు దానం చేయకు, నువ్వు సంకల్పం చేసుకొని నీ దగ్గర ఉన్న వస్తువుని, అదంటారు పెద్దవాళ్ళు, కుడి చేతి తెలవకుండా ఎడచు దానం ఇచ్చేయాలి, ఒక చేతికి చేసేది ఒక చేతి తెలియదు అంటారు కదా. అలా నువ్వు దానం ఇచ్చి మర్చిపోవాలి అంతవరకు. నేను యొక్క కార్యనిత్య 1000 రెట్ల ప్రతిఫలం పొందడానికి దానం ఇస్తున్నానటువంటి భావన ఉండకూడదు. దానం ఇచ్చే అంతే. నీకు 100 రూపాయలు ఉన్నాయి, 100 రూపాయలు దానం ఇచ్చేసి. ఒక దుప్పటి ఉంది, దుప్పటి దానం ఇచ్చేయి. పాలు ఉన్నాయి, పాలు దానం ఇచ్చేయి. పెరుగు ఉంది, పెరుగు దానం ఇచ్చేయి. దీపము దీపదానం, ఉసిరిక దానం, దీపదానం, కారెగూర దానం, బియ్యము దానం, పప్పు దానం, ఉప్పు దానం. వీలైతే ముందుగానే ఎవరైనా కన్యాదానం తీసుకునేటువంటి వ్యక్తి ఉంటే ఒక సత్పురుషుడికి, సత్కుటుంబానికి, సగోత్రుడికి కాకుండా మంచి వ్యక్తులకి తప్పకుండా కన్యాదానం కూడా చేయవచ్చు. వాళ్ళకి ఎవరికైతే దాని వాళ్ళకి ఇవ్వాలి. అది కూడా వీలైతే తప్పకుండా. ఇప్పుడు ఎంగేజ్మెంట్లు అంటారు కదా, అటువంటి ఎంగేజ్మెంట్ ఈ రోజున చేసుకొని కన్యాదానం కూడా చేయవచ్చు. కన్యాదానం అంటే కన్యాదాన ప్రామిస్, నేను దానం ఇస్తాను సంకల్పం చెప్పుకోవచ్చు. అలా ఏదైతే యోగ్యతమని ఇవ్వగలిగేటువంటి యోగ్యత నీకుందో అటువంటి దాన్ని ఇవ్వడం వల్ల ప్రయోజనం. అలాగే ధ్యానము. ఈ యొక్క అక్షయ తది రోజున, అక్షయ నవమి రోజున, ఎప్పుడు మనకి 31వ తేదీ అక్టోబర్లో శుక్రవారం రోజున అక్షయ నవమి. ఈ అక్షయ నవమి మనకి అఖండమైన ధనాన్ని ఇస్తుంది. లక్ష్మీదేవి ఆరాధన చేయడం, కమలే కమలాలయే ప్రసీద ప్రసీద అని అమ్మవారిని స్తోత్రనామం చేస్తూ కలువలతో అమ్మవారిని తెల్ల కలువలతో పూజిస్తే అద్భుతమైనటువంటి ఆనంద యోగం.
అలాగే గులాబీ పూలతో పూజ చేసిన మంచిది, గన్నేరు పూలతో పూజ చేసిన అమ్మవారికి ప్రీతి. ఈరోజు లక్ష్మీదేవిని ఆరాధన చేయడం వల్ల, లక్ష్మీ సూక్తంతో శ్రీ సూక్తంతో అమ్మవారిని ఆరాధన చేయడం వల్ల నీకు ధనప్రాప్తి కూడా ఉంటుంది ప్రత్యక్షంగా. అలాగే ఈరోజు నువ్వు కొన్నటువంటి సువర్ణము కూడా నీకు ప్రయోజనాన్ని కలిగిస్తుంది. ఈ రోజు సువర్ణం కొనవచ్చు మీరు మంచిగా. అక్షయనవమి రోజు కొత్త వస్తువు కొనుగోలు చేయడం కూడా చాలా మంచిదే. తప్పకుండా నీకు ఆ వస్తువు వల్ల అనుకూలతను, ఆనందాన్ని కలిగిస్తుంది. అలాగే ఈ రోజున దానం ముఖ్యమైనది, జపము ముఖ్యమైనది. దానికంటే మించింది ఒకటి ఉంది ఈ రోజున, అంతకు మించి అంటాడు కదా, అంతకు మించి ఒకటి ఉంది, సముద్ర స్నానము. అక్షయ నవమి రోజున సముద్ర స్నానం చేసి అదే తడిగుడ్డలతో వచ్చి ఒళ్ళు తొడుచుకొని శుభ్రంగా మళ్ళీ ఆ వస్త్రాలు పిండుకొని అక్కడే కూర్చొని భగవద్ ధ్యానం చేసుకోవాలి. సముద్రం దగ్గర కానీ నది దగ్గర కానీ మీరు ధ్యానం చేసుకోవాలి. ధ్యానానంతరము దానము చెయ్యాలి. ఇలా చేసిన వారికి ఏది నువ్వైతే ఇచ్చినావో, అది ఏదైతే కోరుకున్నావో అది అక్షయం అవుతుంది. అంటే నీకు లోటు లేకుండా ఆ పదార్థము, ఆ వస్తువు చేత ఆనందాన్ని, బతికున్నంత కాలం కూడా ఆనందాన్ని పొందుకునేటువంటి అవకాశం ఉంటుంది. దాని పేరే అక్షయ నవమి. తరగనిది, ఎన్నటికి తరగనిది మంచి మనసు, మంచి బుద్ధి, దానగుణము, జపము, యజ్ఞము చేసిన వారికి అభీష్ట సిద్ధి నెరవేరుతుంది. ఈ రోజున ఎవరైతే రుద్రహోమాన్ని, లక్ష్మీ హోమాన్ని చేసుకుంటున్నారో వారందరికీ కూడా మంచి ఆయుష్, ఆరోగ్య ప్రాప్తి కూడా ఉంటుంది. ఈశ్వర అనుగ్రహం చేత తప్పకుండా మీరు అనుకున్నటువంటి కోరిక నెరవేరగలిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ధర్మబద్ధమైంది సుమా, అధర్మమైంది ఎప్పటికీ నెరవేరదు. నెరవేరినా ఎప్పటికీ అది మనతో ఉండదు, మన నాశనాన్ని కలిగిస్తుంది. అధర్మ కోరికలు కోరకూడదు. తప్పకుండా మీరు అనుకున్నటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాదుల్లో లాభము, కుటుంబ సౌఖ్యము, అన్యోన్య దాంపత్యము, శుభకర సంతాన యోగం, అష్టైశ్వర్య ప్రాప్తి పొందుకోవడం, గృహయోగము పొందుకునే అవకాశం, విదేశాలకు ఎక్కడికైనా వెళ్ళి చదువుకొని మళ్ళీ మన దేశానికి వచ్చి మన దేశ ఉన్నతికి పాటుపడేటువంటి శుభ లక్షణం కూడా, శుభయోగం కూడా ఈరోజు చేసేటువంటి సంకల్పం ద్వారా ఏర్పడుతుంది. విద్యా సంపన్నత. అందుకని ఈరోజు అక్షయనవమి రోజున సరస్వతి పూజ, లక్ష్మీ పూజ మరియు మనకి అమ్మవారి పూజ చేయొచ్చు. అలాగే ఈరోజు మీరు ధాత్రి పూజ కూడా చేయొచ్చు. తప్పకుండా ధాత్రి పూజ కూడా మీకు అద్భుతమైనటువంటి ఆనందాన్ని కలిగిస్తుంది అన్న విషయాన్ని గమనించండి. ఇలా మనకి ఈ రోజున చేసినటువంటి అక్షయ నవమి రోజు పూజలు, దానము, జపము, యజ్ఞము ఏదైనా మీకు శుభ ఆర్థిక ఆనందాన్ని కలిగిస్తుంది తెలియజేసుకుంటూ, ఇలా తప్పకుండా ఇటువంటి రోజును వదులుకోకుండా అమ్మవారికి కుంకుమార్చన, పంచామృత అభిషేకం లాంటివి చేసుకొని అమ్మ పూజా పునస్కారాలు పాలు పంచుకొని దాన ధర్మాదులు చేస్తూ ధ్యానము చేసుకుంటూ అష్టైశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. తప్పకుండా మీరు మన వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక 100 మంది చేత సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటూ నమస్కారం. ప్రేమతో మీ కిరణ్ శర్మ.